హాయ్ వ్యూవర్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, థమ్స్ అప్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మిత్రులారా, ఈరోజు మనము సుప్రీంకోర్టు తీరుతెన్నులు, ప్రధానంగా రిజర్వేషన్ల పట్ల అవి ఇచ్చే తీర్పులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఇష్యూస్, రిజర్వేషన్ ఇష్యూ మీద ఇచ్చే తీర్పుల మీద మనం ఇవాళ కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు రిజర్వేషన్లు చాలామంది అనుకున్నట్టుగా రిజర్వేషన్లు ఒక భిక్షలాగా, లేదంటే ఎవరో ఇచ్చే మెరిసీ లాగా, ఎవరో ఇచ్చే వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే ఏదో భిక్షలాగా చాలామందికి అపోహ ఉంది. నిజానికి అది తప్పుడు అపోహ. ఎందుకంటే రిజర్వేషన్లు అనేటివి వేల సంవత్సరాలుగా కొన్ని జాతుల మీద కులం పేరుతో, అంటరానితనం పేరుతో జరిగిన వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షత కారణంగా విద్యా ఉద్యోగ రంగాల్లో మరియు రాజకీయ రంగాల్లో వెనుకబడిన కొన్ని జాతులు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఏవైతే ఉన్నాయో ఈ జాతులకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి, ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ సభ చర్చించింది. మీరు ఒకసారి రాజ్యాంగ సభ కంటే ముందు కూడా ఈ రిజర్వేషన్లు అనేటివి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే చట్టబద్ధత జరిగింది రిజర్వేషన్లకి. ఇలా కొత్తగా రిజర్వేషన్లు మన స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినాయి అని చెప్పేసి భ్రమంలో ఉండడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఎందుకంటే బ్రిటిష్ హయాంలోనే ఏ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనకబడే జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులకు ఆయా రంగాలలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఆ ప్రాతినిధ్యాన్ని ఇవ్వడానికి జైనులకు, సిఖ్లకు, ముస్లింలకి, అలాగే క్రిస్టియన్స్కి, వాళ్ళకి ఎవరైతే వెనుకబడ్డారో, ఈ దేశంలో వెనుకబడ్డ జాతులు ఉన్నాయో, మతపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, వెనుకబడ్డ జాతులందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు అన్ని వర్గాలకి వాళ్ళ యొక్క ప్రాతినిధ్య చట్టం, టెరిటోరియల్ రిప్రజెంటేషన్, పాపులేషన్ రిప్రజెంటేషన్ పరంగా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి చట్టం చేశారు. చట్ట రూపంలోనే మనకు వచ్చింది, ఆ రిజర్వేషన్లు వచ్చాయి, ప్రాతినిధ్య చట్టం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎట్లయితే ముస్లింలకు ఇచ్చారో, ఎట్లయితే ఇతర కులాలకు ఇచ్చారో, ఇతర మతాలకు ఇచ్చారో, దళితులకు కూడా, అంటరాని కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో 1930, 31, 32 అంటే మొత్తానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో ఆయన బలంగా చర్చించాడు. బలంగా చర్చించడమే కాకుండా మొత్తం పూర్తిగా డాటా ఇచ్చాడు. 1931 సెన్సెస్ ప్రకారంగా అప్పటి జనాభాలో ఏ వర్గాలు, ముఖ్యంగా దళిత వర్గాలు ఉన్నాయో, అంటరాని కులాల సంబంధించిన వర్గాలు ఉన్నాయో, ఎన్ని రకాల అంటరానితనాన్ని అనుభవిస్తున్నాయి, కారణాలేంటి, దానివల్ల ఎంత విద్యారంగంలో వెనుకబడ్డారు, ఉద్యోగ రంగంలో వెనుకబడ్డారు, రాజకీయ రంగంలో వెనుకబడ్డారు, కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం ఏ రకంగా ముందుకెళ్ళాలని చెప్పేసి బలంగా చర్చించిన కారణంగా, ఒప్పించిన కారణంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంతో వాళ్ళ ఈవెన్ గాంధీ గారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఈ దేశం నుండి, ఎవరైతే వివిధ మతాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దేశంలో అనేక సమస్యలు చర్చించడానికి ఏర్పాటు చేసిన సమస్యల్లో రిజర్వేషన్ల సమస్య కూడా చర్చకు వచ్చింది. సో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే, మేము అంటరాని కులాలుగా ఉన్నాం కాబట్టి మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి, ప్రత్యేకంగా మా ప్రజల్ని మేమే ఓటేసుకునే విధంగా, మా ప్రజల్ని మేమే ఎన్నుకునే విధంగా మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు కోరడం జరిగింది. 2 ఓట్ల సిస్టమ్, ఒక ఓటు ద్వారా హిందువులకు ఓటేయడం, ఒక ఓటు ద్వారా దళితులకు ఓటేయడం, లేదా దళితేతలకు ఓటేయడం, ఒక ఓటు దళితేతల కోసం, ఒకటి దళితుల కోసం ఓటేసే విధంగా 2 ఓట్ల సిస్టాన్ని, సపరేట్ ఎలక్ట్రోడ్ సిస్టమ్, కమ్యూనల్ అవార్డు 1932లోనే బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ గారి కోరిక మేరకు, ఆయన డిమాండ్ మేరకు ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క ప్రజల్ని మీరే ఎన్నుకోవచ్చు,
దళితుల నాయకుని దళితులే ఎన్నుకుంటారు. ఇతర ఇతర కులాలు ఎవరైతే చూస్ చేస్తారో వాళ్ళని ఎన్నుకునే విధానం కాదు. ఎవరైతే దళితులకు వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడే నేతను వాళ్ళే ఎన్నుకోవచ్చు. అలాగే సపరేట్ సెటిల్మెంట్స్ అంటే వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికల్ని వాళ్ళే తయారు చేసుకోవచ్చు. వాళ్ళకు సంబంధించిన భూమి అంశం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన బడ్జెట్ అంశం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అనేక ఆర్థిక అంశాలు కూడా వాళ్ళే కూడా ప్రత్యేకంగా సెటిల్మెంట్ చేసుకోవచ్చు ప్రభుత్వంతో కొట్లాడి. అంటే ప్రత్యేకంగా ఎన్నుకునే విధానం, వాళ్ళ నాయకులను వాళ్ళ ఎన్నుకునే విధానం, ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి అదేవిధంగా ప్రత్యేక సెటిల్మెంట్స్, ఇవి రెండు కూడా బ్రిటిష్ వాళ్ళు అంగీకరించారు. అంగీకరిస్తూ దాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. ఆ కమ్యూనల్ అవార్డుని వాళ్ళు ఇవ్వడం జరిగింది దళితుల కోసం, ప్రత్యేకంగా అంటరాని కులాల కోసం. ఆనాడు గాంధీ గారు, ఎవరైతే సోకాల్డ్ మహాత్మా అని మనం చెప్పుకుంటున్నామో, మహాత్మా గాంధీ గారు ఆ కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు కమ్యూనల్ అవార్డుని. ఎందుకంటే వాళ్ళు హిందువుల్లో భాగమే, కుల వ్యవస్థలో భాగమే, వర్ణ వ్యవస్థలో భాగమే దళితులు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ నాయకులను ఎన్నుకునే విధానం కానీ, ప్రత్యేకంగా సెటిల్మెంట్ చేసుకునే విధానం కానీ మేము ఒప్పుకోము. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో హిందువుల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే వాళ్ళు ఆధారపడి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి, వాళ్ళ నాయకులను ఎన్నుకోవాలి. అట్లాగే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్, ఆర్థిక సెటిల్మెంట్ కానీ, భూమి సమస్య కానీ, వాళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు కానీ వీళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప ప్రత్యేకంగా వాళ్ళు చేసుకోవడానికి వీలు లేదు. ఆ చట్టం చెల్లదు, ఆ చట్టాన్ని మేము ఒప్పుకోము, ఆ కమ్యూనల్ అవార్డుని మేము ఒప్పుకోము అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో ఎన్నడూ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు. కేవలము దళితులకు వచ్చిన యొక్క ప్రత్యేక కమ్యూనల్ అవార్డు, ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక, ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఎర్రవాడ జైలు 1932 సెప్టెంబర్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించాడు. ఒకవైపు పూర్తిగా స్వతంత్రోద్యమ పోరాటం జరుగుతుంది, మరోవైపు గాంధీ గారు సత్యాగ్రహం మాత్రమే చేసేవాడు. ఎప్పుడు కూడా సత్యాగ్రహం అంటే కేవలము అక్కడికి పోయి ఏం తినకుండా లేదా తేనీయాలు తాగిపోయి కూర్చొని సైలెంట్గా ఉండి ప్రొటెస్ట్ చేసేసి రావడం. కానీ తన జీవితంలో మొట్టమొదటిసారిగా దళితులకు రావాల్సిన హక్కులని హరించడానికి మహాత్మా గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించాడు. దాంతో దేశమంతా కూడా గాంధీ గారు ఆమరణ నిరాక్ష ప్రకటించారు, చనిపోతారు. ఇవాళ దేశమంతా అంటే బ్రిటిష్ ఏజెంట్గా మారిన అంబేద్కర్ ఇలా గాంధీ గారి ప్రాణాలని బలి కొనడానికే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో తొత్తుగా మారి ఆ అవార్డును, కమ్యూనల్ అవార్డును తెచ్చుకున్నాడు. కాబట్టి అంబేద్కర్ జాగ్రత్త, మా గాంధీ గారికి ఏమైనా జరిగితే నీ ప్రాణాలు తీస్తాం అని చెప్పేసి ఉత్తరాలు రాయడం జరిగింది. అంబేద్కర్ టెలిగ్రామ్స్ పంపడం జరిగింది అంబేద్కర్ గారికి. అయినా సరే అంబేద్కర్ గారు భయపడలేదు. కానీ గాంధీ గారి భార్య వారొచ్చి అంబేద్కర్ గారిని వేడుకోవడం జరిగింది. ఏమని? గాంధీ గారు మూర్ఖుడు, తను పట్టుబడితే వదలడు, కాబట్టి ఆ ఆమరణ నిరాహార దీక్ష పేరు మీద పుట్టుకుని ఆయన చనిపోతే మరి అవంతా కూడా ఆ చెడ్డ పేరు మీకు వస్తుంది. అంబేద్కర్ గారు, మీరు నిజాయితీ పరులు, మీరు సమర్థులు, మీరు అన్ని రకాల ప్రజల్ని, మహిళలకు కూడా న్యాయం కావాలని కోరుకుంటున్న మహనీయులు మీరు. కాబట్టి మీలాంటి మంచి వ్యక్తులకు ఆ చెడ్డ పేరు రావద్దు. గాంధీ లాంటి మూర్ఖుడు ఒకవేళ చనిపోతే ఆ బదనామంతా నీ పేరు మీద వస్తుంది కాబట్టి అని చెప్పేసి గాంధీ గారి భార్య చెప్పడం కారణంగా, అంతేకాకుండా అనేక రకాల ఒత్తిడి కారణంగా, దేశమంతా కూడా అంబేద్కర్ను బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పడం కారణంగా, వర్ణించడం కారణంగా అయినా సరే భయపడలే అంబేద్కర్ బ్రిటిష్. ఎందుకంటే తన దళితుల ప్రయోజనాల కోసం తను చేయాల్సిన పోరాటం ఏదైతే చేశాడో నిజాయితీగా చేశాడు అంబేద్కర్, కమిట్మెంట్తో చేశాడు అంబేద్కర్. సో కాబట్టి ఈ మొత్తం ఒత్తిడి కారణంగా అంబేద్కర్ ఇవాళ పూనా ఒప్పందాన్ని, దాన్ని పూనా ఒప్పందం అంటారు, గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆయన సపరేట్ ఎలక్ట్రోడ్స్ను, సపరేట్ సెటిల్మెంట్స్ను, కమ్యూనల్ అవార్డుని ఉపసంహరించుకునే విధంగా ఒప్పందంకి వచ్చాడు. అది ఉపసంహరణ జరగడం వలన దళితులు తన ప్రత్యేక నాయకుడిని ఎన్నుకోవడం కాకుండా హిందువుల ఓటు బ్యాంకుతో, హిందువుల దయాదాక్షిణ్యతో తమ యొక్క నాయకుడిని ఎన్నుకోవడం, హిందువుల దయాదాక్షిణ్యాలతో తన యొక్క అభివృద్ధి ఆధారపడడం అనే అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని
ఇవాళ పూనా ఒప్పందం అంటాం మనం. ఈ పూనా ఒప్పందంలో ఏంటంటే ఒకటే ఓటు ఉంటుంది. అంతకుముందు 2 ఓట్లు ఉండేటివి, ఒకటే ఓటు సిస్టమ్ ద్వారా, అది కూడా హిందువులు ఇచ్చే అంటే అక్కడ హిందువులు దళితులు కలిసి ఒకటే అభ్యర్థిని నిలబెట్టడం, ఒకటే ఓటేయడం. దాని ద్వారా హిందువులు మెజారిటీ కాబట్టి ఈ దేశంలో వాళ్ళు ఎవరైతే అభ్యర్థి నిర్ణయిస్తారో ఆ అభ్యర్థి మాత్రమే దళితుల తరఫున పోటీ చేయడం. ఆ పోటీ చేసిన అభ్యర్థి ఎవరు టికెట్లు ఇస్తారు? ఆ అభ్యర్థి కంటే అగ్రవర్ణాలు టికెట్ ఇస్తారు. పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ క్లచెస్లో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏంటంటే దళితుల పక్షాన ఎన్నికైనప్పటికీ కూడా ఆయన దళితుల సమస్య పరిష్కరించాడు, మాట్లాడాడు, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాడు. ఎందుకంటే టికెట్ ఇచ్చేది ఎవరు, ఎన్నుకునేది ఎవరు? మెజార్టీ అయిన హిందువులు, దళితేతరులు. దాంట్లో ముస్లిమ్స్ కూడా ఉంటారు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఈ నాయకుడు ఎన్నిక కాపాడుతాడు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే అతను నడుస్తున్నాడు తప్ప ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కానీ, స్వతంత్రంగా తమ జాతి గురించి ఆలోచించి మాట్లాడే విధానం కానీ ఆనాటి నుండి నేటి వరకు కూడా జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గాంధీ గారు చేసిన మోసం. దళితులకు గాంధీ గారు రిజర్వేషన్లు, కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకిస్తూ ఉమ్మడి రిజర్వేషన్లని ఇవాళ ప్రవేశపెట్టి హిందువులతో కలిసి అలా దళితేతలతో కలిసి గాంధీ గారు ఆమరణ నిరాదీక్ష చేసిన కారణంగా ప్రత్యేక నియోజకవర్గాలు పోయి ఉమ్మడి నియోజకవర్గాలు వచ్చాయి. దాన్నే పూనా ఒప్పందం అంటారు గాంధీ గారు అంబేద్కర్ గారి మధ్యలో. ఆనాడు యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆ ప్రత్యేక నియోజకవర్గాల్ని ఆయన కోల్పోవడం అంటే ఒక రకంగా ప్రత్యేకంగా దళితులకి, ఈ దేశంలో 22% ఉన్న దళితులకి పార్లమెంట్లో అట్లాగే అసెంబ్లీలో వాళ్ళకి రావాల్సిన ప్రాతినిధ్యం ఏదైతే ఉందో వాళ్ళ నాయకుని ఎన్నుకోకుండా వాళ్ళు ఎన్నుకోకుండా ఇతరులు సూచించిన వ్యక్తులు ఎన్నుకోవడం ద్వారా మాత్రమే ఇలా చెంచాగిరి ఏర్పడింది. ముఖ్యంగా చెంచాగిరి చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో, అగ్రవర్ణాల దగ్గర చెంచాగిరి చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ జాతుల ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడారు. వాళ్ళు తన బాస్ ఎట్లా చెప్తే అట్లనే అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడతారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఏ పార్టీ ద్వారా గెలిస్తే ఆ పార్టీ ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతారు. ఇవాళ ఆ చెంచాగిరి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్లు, పూనా ఒప్పందం కారణంగా ఈ దేశంలో చెంచాగిరి వచ్చేసింది అనేది కాన్షీరామ్ తన చెంచాయుగం పుస్తకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్లు ఏవో భిక్ష ఇచ్చారో, ఎవరో గాంధీ గారు లేకపోతే ఇతర నేతలు భిక్ష ఇచ్చారు దళితులకు అని చెప్పేసి, లేదా బీసీలకు భిక్ష ఇచ్చారో, లేదంటే మైనార్టీలకు భిక్ష ఇచ్చారని చెప్పేసి ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు ఒకసారి రిజర్వేషన్ల చరిత్ర చదవండి. రిజర్వేషన్లు బ్రిటిష్ కాలం 1932 కంటే ముందే రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నాయి. అది ప్రాతినిధ్య చట్ట ప్రకారంగా ఉన్నాయి. అంటే ఎవరైతే ప్రాతినిధ్యం లేని జాతులు ఉన్నాయో, ప్రాతినిధ్యం లేని వారిని ప్రాతినిధ్యం పొందే విధంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు దాన్ని. రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో భాగంగా అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో భాగంగా ఇవాళ రిజర్వేషన్ అనే అంశం ఈ దేశంలో చర్చకు వచ్చింది. దాంట్లో భాగంగానే వేల సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాలకి దూరమయ్యారు ఈ కులాలు. అంటరాని కులాలకి చదువుకునే హక్కు లేదు, అలాగే రాజకీయ అధికారం అనుభవించే హక్కు లేదు, అలాగే వాళ్ళ భూములు సంపాదించుకునే హక్కు లేదు, అలాగే సంపద సంపాదించుకునే హక్కు లేదు. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మము మన ధర్మం ఒప్పుకోలేదు, అలాగే కుల వ్యవస్థ ఒప్పుకోలేదు. ఈ కారణం చేత వేల సంవత్సరాలుగా వీటన్నిటికీ దూరమైన ఈ జాతులు రాజ్యాంగం రాకముందే అంటే 1932లోనే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి సాధించిన రిజర్వేషన్లు ఇవి. బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి సాధించిన అంశం ఇవి. వాటిని యథాతథంగా అడ్డుకొని దాన్ని ఇవాళ హిందువుల అలా దళితేతరుల ఓటు బ్యాంకు మీద ఆధారపడే విధంగా ఉమ్మడి రిజర్వేషన్లను ఇవాళ పెట్టేసి ఆ రిజర్వేషన్ కాన్సెప్ట్ను తీసుకొచ్చి నిజానికి అది ప్రత్యేక నియోజకవర్గాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిందేమో సపరేట్ ఎలక్ట్రోట్స్ అంటే సపరేట్ ఎన్నిక విధానం, సపరేట్ సెటిల్మెంట్స్ అంటే సపరేట్గా వాళ్ళ యొక్క ప్రజల యొక్క బడ్జెట్ను వాళ్ళే రూపొందించుకోవడం, వాళ్ళ భూమి సమస్య వాళ్ళే పరిష్కరించుకోవడం, వీటన్నిటినీ కాదని చెప్పేసి ఇవాళ ఉమ్మడి
పరిష్కారం అంటే దళితేతరులతో కలిసి దేశంలో వాళ్ళ యొక్క భూమి సమస్యను పరిష్కరించుకోవాలి, వాళ్ళ ఉద్యోగ సమస్య పరిష్కరించుకోవాలి, వాళ్ళ యొక్క ప్రతి సమస్యను వీళ్ళతోనే పరిష్కరించుకునే విధంగా దోఖాబాజీ చేసి గాంధీ గారు, మోసం చేసి గాంధీ గారు, అవమానం చేసి గాంధీ గారు దళితులను అవమానపరిచి మళ్ళీ ఉమ్మడి రిజర్వేషన్ సిస్టాన్ని వాళ్ళ పెట్టింది గాంధీ గారు, ప్రపోజ్ చేసింది గాంధీ గారు. అంతేగాని అంబేద్కర్ గారు ఈ ఉమ్మడి రిజర్వేషన్ని ప్రపోజ్ చేయలేదు. మరి ఈ ఉమ్మడి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చిన గాంధీ గారిది నేరం అవుతుందా, అంబేద్కర్ గారిది నేరం అవుతుందా? ఇవాళ రిజర్వేషన్స్ అవసరం ఏంటి ఈ దేశంలో? ఇవాళ ఈ దేశంలో సంపద ఎవరి చేతిలో ఉంది? మొత్తం ఈ దేశంలో 95% సంపద, 95% సంపద 15% జనాభా దగ్గర ఉంది. ఇవాళ ఉద్యోగ రంగం ఎవరి చేతిలో ఉంది? ఈ రోజు వరకు 70 ఏళ్ళ తర్వాత కూడా ఉద్యోగ రంగం బ్రాహ్మణుల చేతిలో ఉంది. ఇప్పటికీ 68% బ్రాహ్మణుల చేతిలోనే ఉంది. అంటే వాళ్ళ జనాభా 3%, 22% జనాభా కలిగిన వాళ్ళకి 4% ప్రాతినిధ్యం ఉంది. 52% జనాభా వాళ్ళ ప్రాతినిధ్యం కలిగిన వాళ్ళకి 2% కూడా కేంద్ర శాఖలలో ప్రాతినిధ్యం లేదు. ట్రైబల్స్ 1% ఉంది. అంటే దాదాపుగా ఈ బ్రాహ్మణేతరులు ప్లస్ వాళ్ళంతా కలుపుకుంటే 90%గా ఉంటే ఇవాళ కేవలము ఓబీసీలు అలాగే ఎస్సీ ఎస్టీలు అంతా కలిపి ఈ దేశ జనాభాలో 85% ఉంటే వాళ్ళ ప్రాతినిధ్యము 12% మాత్రమే ఉంది, 15% మాత్రమే ఉంది. 85% ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఈ దేశం ఉద్యోగ రంగాల్లో 15% కూడా లేదు. మరి 15% జనాభా లేని వాళ్ళది 85% ఇవాళ ఉద్యోగ రంగంలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉంది. ఉద్యోగ రంగంలో కాకుండా ఇవాళ సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? 95% వాళ్ళ చేతిలోనే ఉంది. అధికారం ఎవరి చేతిలో ఉంది? కేవలం రిజర్వేషన్ల పుణ్యాన్ని కొంతమంది ప్రాతినిధ్యం ఎస్సీ ఎస్టీలు వచ్చారు, కానీ రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు కూడా లేవు. కేవలం విద్యా ఉద్యోగ రంగంలోనే అది మండల కమిషన్ అమలైన తర్వాత అది 27% కేంద్ర శాఖలలో మాత్రమే వచ్చింది. అయినా సరే దాని అమలు తీరులో లోపాల కారణంగా 7% మాత్రమే ఇంతవరకు కేంద్ర శాఖలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఎవరు ఈ యొక్క రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్నారు ఎక్కువగా? ఇవాళ 50% సీలింగ్ పెట్టిన సుప్రీంకోర్టు అంటే 50% ఓపెన్ కేటగిరీకి పెట్టారు. అంటే 15% ఉన్న జనాభా కలిగిన ఓపెన్ అగ్ర కులాలకి 50% ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టింది ఎవరు? సుప్రీంకోర్టు. 85% ఉన్న ప్రజలకి కేవలం 50%లో మాత్రమే మీరు అనుభవించాలని చెప్పేసి పెట్టేసింది. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంక్లూడింగ్ మైనార్టీ కావచ్చు. అంటే 50%లో మాత్రమే మీ రిజర్వేషన్లు మీరు ఉండాలి అని చెప్పి 85% ప్రజల యొక్క జనాభా 80% ఉంటే వాళ్ళకి 50%కి కుదిస్తూ 15% ఉన్న జనాభాకి 50% రిజర్వేషన్లను అనుభవించే విధంగా గతంలోనే సుప్రీంకోర్టు ఒకవైపు ఓపెన్ కేటగిరీ పేరు మీద రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తూనే తిరిగి ఇవాళ ఈబీసీల పేరు మీద 10% అదనంగా రిజర్వేషన్లు వచ్చాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లాంటి డాటా లేకుండా, ఎట్లాంటి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయకుండా, డాటా ఏం లేకపోయినా సరే 10% ఈబీసీ రిజర్వేషన్ కోటాను రాత్రికి రాత్రి అమలు చేశాడు. ఎందుకంటే తనకు మెజార్టీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశంలో ఒక చట్టం వచ్చింది ఎట్లాంటి డాటా లేకుండా అంటే అది ఈబీసీ రిజర్వేషన్ల చట్టమే. మిగతా రిజర్వేషన్ల చట్టాలన్నీ కూడా డాటా ఆధారంగా వచ్చినాయి. అది ఎస్సీ ఎస్టీ అయినా ఈవెన్ బీసీ అయినా వాటి మీద కమిషన్లు వేశారు, జడ్జెస్ రిపోర్ట్స్ ఇచ్చారు. దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. వాటి యొక్క సెన్సస్ తీయడానికి కావచ్చు, వాటిని పరిశీలించడానికి కావచ్చు, కాకా కాళకేశ్వర్ కమిషన్ నుండి మొదలుకొని మండల్ కమిషన్ వరకు ఇలా బీసీలకు సంబంధించిన కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మండల్ కమిషన్ అమలైంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 1931 సెన్సస్ ప్రకారంగానే అప్పటి నుండే సెన్సస్ని తీసుకొని అప్పటి నుండే ఆ అంటరానితనాన్ని ఏ విధంగా ఉన్నదో ఈ దేశంలో అవన్నీ లెక్కలు తీసుకొని మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఎట్లాంటి డాటా లేకుండా ఇవాళ ఓసీలకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒకవేళ నిజంగానే ఓసీలో ఉన్న పేదలకు ఇవ్వాలి అంటే ఓసీలో ఉన్న పేదలు 3% మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చేశారు ఓసీలో ఉన్న పేదలకి. కానీ
మళ్ళీ అదే వాళ్ళు మళ్ళీ 50% రిజర్వేషన్లు ఓసీలో ఉన్న పేదలు ఉన్నత వర్గాలు పొందే విధంగా మళ్ళీ 50% ప్లస్ 10%, అంటే 60%, కేవలం 15% ఉన్న ప్రజల కోసం ఇలా ఓపెన్ కేటగిరీ పేరు మీద రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే ఇవాళ ఈ 50%తో పాటు మళ్ళీ ఒక 10%, 60%, అంటే మళ్ళీ ఎవరిది తగ్గిపోయాయి ఇప్పుడు? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో 85% ఉన్న వాళ్ళకి ఇవాళ 40%గా కుదించబడ్డాయి రిజర్వేషన్లు. సో అంటే వాళ్ళకి రోజు రోజుకు వాళ్ళ ఈ యొక్క రిజర్వేషన్ శాతం తగ్గుతున్నాయి. విద్యా ఉద్యోగ రంగంలో ఇప్పటికీ వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. రాజకీయ రంగంలో బీసీలకు అసలే ప్రాతినిధ్యం లేదు. మైనార్టీలకు విద్యా ఉద్యోగ రంగంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇచ్చాయి. అసలు మైనార్టీలకు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అయినా సరే ఇవాళ ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలు ఇంకా ఎవరి మీద అక్కసు వెలుబుస్తున్నాయంటే ఇంకా ఎస్సీ ఎస్టీల మీద బాగా వాళ్ళు రిజర్వేషన్లు పొందుతున్నారని, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగారని, సంపన్నులుగా ఎదిగారని, కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు తొలగించాలని అగ్రకుల మేధావులు కాకుండా, అగ్రకుల విద్యార్థులే కాకుండా, అగ్రకుల సంపన్న వర్గాలే కాకుండా, అగ్రకుల పేదలే కాకుండా ఇవాళ సుప్రీంకోర్టు సైతం, అంటే ఏ న్యాయాన్ని, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలని పరిరక్షించాల్సిన సుప్రీంకోర్టు, ఏ మౌలిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులని పరిరక్షించాల్సిన సుప్రీంకోర్టు ఎట్లాంటి డాటా లేకుండా ఇవాళ దారుణంగా తన యొక్క తీర్పులు ఇస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విషయంలోనైతేనేమి, తర్వాత ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ల విషయంలో అయితేనేమి, తర్వాత నిన్నగాక మొన్న ఇచ్చిన ఆదివాసీలకు 100% ఏదైతే షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకు 100% రిజర్వేషన్లు ఇవ్వాలను ఆ విషయంలో అయితేనేమి, ఇవాళ దారుణంగా రాజ్యాంగ నియమావళికి, రాజ్యాంగ లక్ష్యాలకి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తున్న సందర్భాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగానికి అతీతంగా సుప్రీంకోర్టు వ్యవహరించడానికి వీల్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఎ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Supreme Court is not above the Constitution, it is a part of the Constitution. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఈ మూడు కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో భాగంగా ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, విధానాలను, ఈ దేశం యొక్క రాజ్యాంగ మౌలిక లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, అదొక ఈ దేశం యొక్క రాజ్యాంగ మౌలిక లక్ష్యాల్లో భాగంగా పరిరక్షించాల్సిన సుప్రీంకోర్టు ఇవాళ దారుణాతి దారుణం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆర్టికల్ 16 క్లాజ్ 4 క్లియర్గా ఏం చెప్తుంది అంటే, ఇవాళ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నది, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ద స్టేట్ టు మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ది రిజర్వేషన్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ విచ్ in opinion of the state is not adequately represented in the services under the state. Here state అంటే అర్థము, స్టేట్ అంటే కేవలం రాష్ట్రాలని కాదు, దేశం, దేశం అనేది అర్థం ఇక్కడ. తర్వాత 14 క్లాస్ 2 4A ప్రకారం ఏం చెప్తుందంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రావిజన్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్స్ with consequentially seniority to any class or classes of post in the services under the state in favor of the scheduled caste and scheduled tribes which in the opinion of the state are not adequately represented in the services under the state. అలాగే 14B ఏం చెప్తుంది అంటే, 14 clause 4B ఏం చెప్తుందంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ considering any unfilled vacancies of a year which reserved for the being filled up that year in accordance with any provisions for reservations made under class 4 and 4A as a separate class of vacancies to be filled in any succeeding year
or years in such clause of vacancy shall not be considered together with the vacancies of the year in which they are being filled of the determining the ceiling of 50% రిజర్వేషన్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ది ఇయర్. అంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తుంది భారత రాజ్యాంగం అంటే 14 ఆర్టికల్ 16 క్లాజ్ 4 ఆర్టికల్ 16 క్లాజ్ 4లో ఏం చెప్తుందంటే ఎవరైతే అడక్వేట్ రిప్రజెంటేషన్ లేకుండా ఉన్నారో ప్రధానంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవాళ రిజర్వేషన్స్ అపాయింట్మెంట్స్లో ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు అపాయింట్మెంట్స్లో ఇవ్వండి, వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎంప్లాయ్మెంట్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఇవ్వమని చెప్పలేదు అక్కడ. దాన్ని తిరిగి నరేంద్ర మోడీ గారు ఆ క్లాజ్ను అమెండ్ చేసేసి ఇవాళ ఎకనామిక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆల్సో షుడ్ గెట్ రిజర్వేషన్స్ అని చెప్పడం జరిగింది. కానీ మొన్న ఈబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు 103 అమెండ్మెంట్ యాక్ట్ 103 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేంత వరకు ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనే పదం లేదు. ఆ పదాన్ని ఇప్పుడు చేర్చడం జరిగింది. కానీ అయినా సరే ఇంకేం చెప్తున్నది, ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీ పోస్టులు ఉన్నాయో అట్లనే ఉంచాలి, ఒకవేళ 50% మించినా సరే వాళ్ళ యొక్క పోస్టులని వాళ్ళకి నింపాలి అని చెప్పి స్పష్టంగా ప్రాథమిక హక్కుల్లో భాగంగా, ఇట్ ఈస్ నాట్ స్టేట్ మెర్సీ, ప్రాథమిక హక్కు, ఇది సిటిజన్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో భాగంగా కల్పించిన హక్కు. ఆర్టికల్స్ అని ఆర్టికల్ 16 ఆర్టికల్ 15 ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో భాగము. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇచ్చిన యొక్క హక్కులను ఇవాళ సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే రాష్ట్రాల యొక్క దయాదాక్షిణ్యాల మీద లేదంటే కేంద్రం యొక్క దయాదాక్షిణ్యాల మీద మీరు ఒకవేళ అడక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోతే అవి లేవు అని ఒకవేళ అనుకుంటే అవి ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి తీర్పిస్తారు. ఇది ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం అండి. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే అధికారము ఇవాళ సుప్రీంకోర్టుకు ఉందా? అడక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదని చెప్పేసి అధికారం ఎవరిది? అడక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నదా లేదని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము డాటా తీసుకొని ఆ డాటా ప్రకారంగా రిప్రజెంటేషన్ వీళ్ళది ఉందా లేదా, ఏ రంగాల్లో లేదు, ఏ రంగాల్లో ఉంది, ఉంటే వాళ్ళకు ఉన్న లేని రంగాలను ఏంటి అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వము కమిషన్స్ పేరు మీద డాటా కలెక్ట్ చేసేసి ఆ డాటా బేస్డ్గా వాళ్ళు జీవోలు తీసుకొచ్చుకొని ఆ జీవోల ఆధారంగానే కదా ఇవాళ ఆదివాసులకు 100% ఇవ్వాలని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో తెచ్చేసింది, జీవో నెంబర్ 3 తెచ్చేసింది. వాళ్ళ యొక్క అడక్వేట్ రిప్రజెంటేషన్ లేదనే కదా, వాళ్ళకు చదువు లేదనే కదా, ఊరవతల పాడేసిందనే కదా. 5th షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 5th షెడ్యూల్లో ఉన్న ఆదివాసులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది కదా. ఆ 5th షెడ్యూల్లో మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకునే వీల్లేదు కదా, కేవలం గవర్నర్ మాత్రమే జోక్యం చేసుకోవాలి కదా, కేవలం రాష్ట్రపతి మాత్రమే జోక్యం చేసుకోవాలి కదా, వాళ్ళు మాత్రమే రిజర్వేషన్లను అక్కడే సమీక్షించాలి కదా, వాళ్ళు మాత్రమే చట్టాలు చేయాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం ఎక్కడిది? మరి సుప్రీంకోర్టుకు ఆ విషయం, ఆ కామన్ సెన్స్ సుప్రీంకోర్టుకు లేదా? ఇవాళ కావాలని సుప్రీంకోర్టు ఇవాళ తమకు అధికారం ఉంది అని, తన పరిధి సుప్రీం అని ఇవాళ ఆదివాసులు అనామకులైన ఆదివాసులను వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళకు ప్రత్యేక సంస్కృతి, వాళ్ళకు నిరుద్యోగము, వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళ పేదరికం అవన్నిటిని పక్కన పెట్టేసి 50% కంటే మించదు రిజర్వేషన్ అని చెప్పేసి దాన్ని కట్ చేసేసి, అది ఇందిరాశాని కేసులో 50% రిజర్వేషన్ సీలింగ్ ఉంది కదా, దాన్ని ఎట్లా మీరు ఎక్కువ చేసేసి 100% ఎట్లా రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తారని చెప్పారు. ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఒక ప్రొవిజన్ ఉందా అండి? సుప్రీంకోర్టు జడ్జిలారా, మేధావులారా, దేశం ఎక్కడన్నా రాజ్యాంగంలో 50% కంటే రిజర్వేషన్లు పెరగద్దని చెప్పేసి ప్రొవిజన్ ఎక్కడన్నా ఉందా? ఏ ప్రొవిజన్ ప్రకారం మీరు 50% సీలింగ్ పెట్టారు ఈ దేశంలో? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10% ఈబీసీ రిజర్వేషన్ల చట్టం తెచ్చినప్పుడు మరి 50% సీలింగ్ కంటే మించి అవుతున్నది కాబట్టి రిజర్వేషన్లని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి ఎందుకు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేదు? ఆ ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన యొక్క పిటిషన్స్ని రివ్యూ చేయమని చెప్పేసి
ఆ రిజర్వేషన్ రివ్యూ చేయమని చెప్పేసి పిటిషన్ ఇంతవరకు ఎందుకు మీరు చర్చించలేదు? ఎందుకు మీరు అనుమతి ఇవ్వలేదు? ఏ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇవాళ ఆ యొక్క రివ్యూ చేయకుండా ఉంటుంది? రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ కూడా ఈబీసీ రిజర్వేషన్ అంశాల్లో ఎందుకు రివ్యూ చేయడం లేదు? అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఒక న్యాయం జరుగుతుంది అంటే ఆయన చెప్పే రిజర్వేషన్లు తెస్తే ఒక న్యాయము, పేదలకు సంబంధించిన రిజర్వేషన్లు అంటే ఆయన అప్పర్ కాస్ట్కు సంబంధించి అగ్రకుల పేదలకు సంబంధించిన రిజర్వేషన్లు చేస్తే మీరు అడ్డుకోరు, దాన్ని అమలు చేస్తారు, అమలు చేయమని చెప్పేసి మీరు సైలెంట్గా ఉంటారు. సుప్రీంకోర్టు సైలెంట్గా ఉంటుంది. కానీ పేదల విషయానికి వచ్చే మాత్రం సుప్రీంకోర్టు భుజానేసుకుంటుంది. ఇవాళ ఏ బేస్ చేసుకొని 60%, 50% రిజర్వేషన్లు దాటిన ఈబీసీ రిజర్వేషన్లను సపోర్ట్ చేస్తున్న సుప్రీంకోర్టు మరి ఇవాళ ఎందుకు ఇవాళ ఈ 50% దాటింది, 50%కంటే మించి ఉండద్దని చెప్పేసి 100% షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు సంబంధించి రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం అది రాజ్యాంగము సుప్రీంకోర్టు కల్పించిన హక్కున? లేదంటే ఏ బేస్ మీద ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పిచ్చింది? ఆదివాసులు అగ్రకుల పేదల కంటే సంపన్నుల? ఆదివాసుల యొక్క జీవన పరిస్థితి ఏంటి? అడవుల్లో పాపం అనాగరికంగా ఎక్కడ దిక్కు దివానా లేకుండా, ఇల్లు లేకుండా, ఎక్కడ వాళ్ళ జీవనోపాధి లేకుండా మొత్తం సభ్య సమాజంకి దూరంగా అడవుల్లో విసిరివేసినట్టు జంతువుల కంటే హీనంగా బతుకుతున్న పరిస్థితి ఇవాళ ఆదివాసులకు ఉంది. అతి కడు పేదరికంలో జీవిస్తున్న పరిస్థితి ఇవాళ ఆదివాసులకు ఉంది, గుత్తికోయలకు ఉంది. అట్లాంటి వాళ్ళకి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి వాళ్ళకి ఒక తరానికి 2 తరాలకు కనీసం ఒక 100% కనుక ఆ షెడ్యూల్ ఏరియాలో కనుక అమలైతే, విద్యా ఉద్యోగ రంగంలో అమలైతే, రాజకీయ రంగంలో అమలైతే వాళ్ళు కొంత ముందుకొచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలకే ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ చెప్పలేదు, రాజ్యాంగకర్తలు ఎక్కడ చెప్పలేదు. కేవలము రాజకీయ రిజర్వేషన్లను మాత్రమే సమీక్షించమని చెప్పారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను సమీక్షించమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ తప్పుడు వివరణ ఇది. ఆయన మాట్లాడింది కేవలము రాజకీయ రిజర్వేషన్లను 10 ఏళ్ల తర్వాత సమీక్షించుకొని ఆ యొక్క టెరిటోరియల్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జనాభా పెరిగితే ఆ పెరిగిన జనాభా ప్రకారంగా ఇవాళ రిజర్వేషన్లను పెంచుకునే విధంగా, తగ్గించుకునే విధంగా, లేదంటే తగ్గితే తగ్గించుకునే విధంగా చేయమన్నాడే తప్ప, అది కూడా రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన సమీక్ష చేయమన్నాడే తప్ప విద్యా ఉద్యోగ రంగాల్లో సమీక్ష చేయమని చెప్పలేదు. ఒకవేళ నిజంగానే సమీక్ష చేయండి, ఈ 70 ఏళ్ళ స్వతంత్రంలో సమీక్ష చేయండి. ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర సంపద ఉంది, దేశ సంపద, ఎవరి దగ్గర భూమి ఉంది, ఎవరి దగ్గర అధికారం ఉంది, మరి అవంతా కూడా ఆ వర్గాలకి వాళ్ళ దగ్గర మాత్రమే ఎందుకున్నాయి? 2% మాత్రమే ఇవాళ మొత్తం భారతదేశంలో రిచ్ పర్సన్స్ ఉన్నారు. 64 కుటుంబాలు మాత్రమే ఈ దేశ సంపదనని మొత్తం వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నాయి? ఈ మొత్తం దేశ బడ్జెట్, ఈ దేశ బడ్జెట్ ఏదైతే ఉందో 7 సార్ల కంటే ఎక్కువ, అంటే ఈ దేశాన్ని 7 సార్లు కొనే పరిస్థితి ఇలా ఒక్క కుటుంబం దగ్గర ఎందుకున్నది? ఇవాళ ఈ దేశంలో భారత రాజ్యాంగం అదే చెప్తుంది కదా, సంపద న్యాయం జరగాలని చెప్పట్లేదా? సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎకనామికల్ జస్టిస్ అంటే ఏంటి, పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి? అంటే ఇవాళ ఆర్థిక న్యాయం అంటే భారత రాజ్యాంగ పీఠికలో ఆర్థిక న్యాయం అంటే డబ్బు కొంతమంది దగ్గర ఉండడమా, డబ్బు సంపద బంగారము ఒక సామాజిక వర్గం దగ్గర ఉండడమా, ఒక సెక్షన్ దగ్గర ఉండడం, వ్యాపారంలో ఒక సామాజిక వర్గం దగ్గర ఉండడమా? అంటే అది వర్ణ వ్యవస్థను సంబంధించినట్టే కదా. ఇవాళ అధికారము క్షత్రియుల దగ్గర, సంపద అంతా వైశ్యుల దగ్గర, మారవడుల దగ్గర, అలాగే బ్రాహ్మణుల దగ్గర అధికారం ఉండి ఇవాళ క్షత్రియుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర సంపద అధికారం అంతా ఉంటే మరి ఈ దేశ జనాభాలో 85% ఉన్న శూద్రులు, అతి శూద్రులు, మరి వాళ్ళ దగ్గర ఏ సంపద లేకుండా, భూమి లేకుండా, అధికారం లేకుండా, ఇవాళ బంగారం లేకుండా, చివరికి ఆదివాసుల దగ్గర ఉన్న ఆ యొక్క భూమి ఏదైతే ఉందో, తక్కువ భూమి ఏదైతే ఉందో, వాళ్ళు కొట్టేసుకున్న పోడు భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా గుంజుకొని ఇవాళ 170 యాక్ట్ ఎవరు కూడా ఆదివాసీతలు అక్కడికి పోవద్దని చెప్పినప్పుడు కూడా, అక్కడ పోయి ఎవరు ఇల్లు కొనద్దని చెప్పినప్పటికి కూడా, చట్టాలు ఉన్నప్పటికీ కూడా షెడ్యూల్ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, వాళ్ళ యొక్క భూములను కొనొద్దని చెప్పేసి, అక్కడ ఎవరు ఆదివాసీతలు పోవద్దని చెప్పి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇవాళ సమతా జడ్జిమెంట్ని పట్టించుకోకుండా ఇవాళ నాగరాజ్ జడ్జిమెంటు పేరుతోని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం ఎంత దుర్మార్గం అంటే అది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం.
మరి ఇట్లాంటి పరిస్థితులలో రాజ్యాంగం బోధిస్తున్న సామాజిక న్యాయం ఏం కావాలి, ఆర్థిక న్యాయం ఏం కావాలి, రాజకీయ న్యాయం ఏం కావాలి? రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇవాళ మీరు అనుభవించవచ్చు అని చెప్పేసి ప్రమోషన్లో రిజర్వేషన్లు అనుభవించవచ్చు అని చెప్పిన హక్కు ఏం కావాలి? అలాగే 50% ఒకవేళ మీ యొక్క రిజర్వేషన్లు అట్లనే మీ యొక్క బ్యాక్లాగ్ పోస్ట్ అట్లే ఉండి 50% దాటి కూడా మీకు ఇవ్వచ్చు అని చెప్పేసి మరి ఆర్టికల్ 16 క్లాజ్ 4 అండ్ 4A 4B ఈ చెప్తున్న చట్టాలు ప్రాథమిక హక్కులు ఏం కావాలి? మరి వాటిని ఎవరు పరిరక్షించాలి? మరి రాజ్యాంగం సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క హక్కులను ప్రాథమిక హక్కులను పరిరక్షించే అధికారం బాధ్యత లేదా? మరి అట్లాంటప్పుడు మరి దాని మీద జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రపతి గారిది, మరి అలాగే గవర్నర్ గారిది రాష్ట్ర స్థాయిలో. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇవాళ అది రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైతే SC/ST అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని ఉద్యమం ద్వారా ఇవాళ ఎట్లయితే పార్లమెంటు పునఃసమీక్షించి ఆ చట్టాన్ని యథాతథంగా ఉంచారో అదేవిధంగా ఈ మిగతా చట్టాలను కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ SC/STలకు సంబంధించి ఆదివాసులకు 100% షెడ్యూల్ ఏరియాలో ఉండాలనే రిజర్వేషన్లను కూడా ఎందుకు పార్లమెంటు మౌనంగా ఉంటున్నది? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు? ఎందుకు వాళ్ళ యొక్క చట్టాలని పార్లమెంటులో ఇవాళ యథాతథంగా అమలు చేస్తామని చెప్పడం లేదు? ఎందుకు ఈ రాజకీయ పార్టీలు మౌనంగా ఉంటున్నాయి? మరి ఈ రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన బాధ్యత ఇలా SC/ST సామాజిక వర్గం మీద ఉంది. ఈ రాజకీయాలను ప్రశ్నించాల్సిన బాధ్యత బీసీ సామాజిక వర్గం మీద ఉంది. ఎందుకంటే బీసీలు 50% రాజకీయ రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారు. బీసీలు ప్రమోషన్లో SC/STలతో పాటు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించిన అంశాలను ఇవాళ బీసీలు కూడా అనేక రకాల వివక్షత గురవుతున్నారు. బీసీలకు కూడా ఇవాళ అనేక రకాల అణచివేత ఉంది. మరి అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకు రిప్రజెంటేషన్ లేదు. ఇవాళ ఉన్నత కేంద్ర స్థాయిలో సెక్రటరీ స్థాయిలో లేదు. నిన్నగాక మొన్న ఉపరాష్ట్రపతి గారు ఒక్క దళితుడు సెక్రటరీగా లేడని చెప్పేసి ఒక దళితుడిని 70 ఏళ్లలో ఒక్క దళితుడు సెక్రటరీగా లేడని చెప్పేసి ఒక సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అది అన్ని పత్రికల్లో వచ్చాయి. అంటే ఇవాళ సెక్రటరీ స్థాయిలో లేరు. ఇవాళ సుప్రీంకోర్టులో అసలే ఒక దళితులు లేడు. 70 ఏళ్లలో 4 దళితులు మాత్రమే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహించారు. హైకోర్టులలో లేరు, SC/ST లేరు, OBCలు లేరు, మైనార్టీల ప్రాతినిధ్యం సరిగా లేదు. మరి ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళ ప్రాతినిధ్యం సుప్రీంకోర్టులో లేదు, ఉన్నత విద్యలో లేదు, ఉన్నత ఉద్యోగాల్లో లేదు, మిగతా ఉద్యోగాల్లో లేదు, కింది స్థాయి ఉద్యోగాలు లేదు. మరి ఎక్కడ ఉందంటే SCలకు సంబంధించి పాకి పనులలో, లేదంటే రోడ్లు ఉడ్చే దాంట్లో, లేదంటే మున్సిపాలిటీ GHMCలో. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా టైంలో అంతా సేవలు చేస్తుంది అంత వీలే కదా. వైద్య రంగంలో నర్సుల దగ్గర, అంటే ఎక్కడైతే రోడ్లు ఊడ్చుడు లేదైతే ఈ వర్ణ వ్యవస్థలో ఇవి నీచమైన వృత్తులు అని చెప్పిన కాడ మాత్రం ఈ కులాలకు సంబంధించి 10% రిజర్వేషన్ అమలవుతాయి. లేదంటే వాళ్ళకు కాంట్రాక్ట్ విధానంలో వాళ్ళ యొక్క దోపిడీ వేతనాలు ఇచ్చుకుంటే వాళ్ళను చిన్న వేతనాలు ఇచ్చుకుంటే వాళ్ళని పని చేసుకుంటారు. కానీ ఎక్కడైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్నాయో అక్కడ మాత్రం వాళ్ళ ప్రాతినిధ్యం రానివ్వరు. వస్తే దాంట్లో సంపన్న శ్రేణి అని పెట్టాలంటారు. అసలే ప్రాతినిధ్యం లేదంటే సంపన్న శ్రేణిని పెట్టిన తర్వాత ఇవాళ ఆయంత బీసీలు పోయే అవకాశం ఉందా ఉన్నత స్థాయికి? ఆయంత SC/STలు పోయే పరిస్థితి ఉందా ఉన్నత స్థాయికి? మరి అవకాశాలు పొందుతున్న వాళ్ళే పొందుతున్నారని చెప్తున్నా మీరు మా SC/STలలో బీసీలలో. మరి అవకాశాలను పొందుతున్న వాళ్ళని ఫిల్టర్ చేయడానికి ఒక జీవో సరిపోతుంది. లోకల్ జీవో, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక జీవో తీసుకొచ్చి ఆయా ఉద్యోగాలలో ఈ సంపన్న వర్గాలు ఎవరైతే IAS లైన్లో IPS లైన్లో వాళ్ళకి మళ్ళీ తిరిగి రిజర్వేషన్ పొందే హక్కు లేదని చెప్పేసి చెప్పచ్చు. మరి దాని ఒక క్రిమి లేయర్ సిస్టమ్ తీసుకొచ్చి ఆ క్రిమి లేయర్ దాంట్లో చొప్పించి రిజర్వేషన్లో చొప్పించి ఉన్న వాటిలోనే 27% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 7% కూడా అమలవుతలేదు. 22% SC/STలకు ఇస్తే దాంట్లో 8% కూడా అమలవుతలేదు. మరి అట్లాంటప్పుడు మిగతా ఇంకా అన్ఫిల్డ్గానే ఉన్నాయి, ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీలుగానే ఉన్నాయి. మరి అట్లాంటివి నింపకుండా వీటిలో పెట్టకుండా సంపన్న శ్రేణిని తీసుకొస్తే ఉన్నవాళ్ళు కూడా పోరు కదా అక్కడికి. అంటే కుట్ర అన్నట్టు. అంటే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నత స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో SC/STలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ చేరుకోవద్దు, ఉన్నత ఉద్యోగాల్లో పొందొద్దు, ఉన్నత స్థితికి ఎదగద్దు. ఎదిగితే మళ్ళీ ప్రశ్నిస్తారు, ఎదిగితే మాతో పాటు సమానంగా కూర్చుంటారు, ఎదిగితే మాతో పాటు సమానంగా పార్లమెంటు సీట్లు అడుగుతారు, రాజ్యసభ సీట్లు అడుగుతారు, లోకసభలో ప్రాతినిధ్యం కావాలంటారు, మంత్రి పదవులు అడుగుతారు, ఉన్నతమైన పదవులు అడుగుతారు. కాబట్టి వీళ్ళంతా కూడా రావద్దు.
వీళ్ళు అనామకులుగానే ఉండాలి, అణచివేత గురవుతూనే ఉండాలి, మేము నిరంతరం వీళ్ళని అణచివేస్తూనే ఉండాలి. ఇవాళ జనాభా దామాష పద్ధతిలో ఇవ్వండి రిజర్వేషన్లు అందరికీ, అన్ని కులాల్లో ఉన్న పేదలకు ఇవ్వండి. సంపద పంచండి, అన్ని కులాలకు జనాభా దామాష పద్ధతి ప్రకారంగా పంచగలరా? ఈ దేశ సంపద ఎవరి చేతుల్లో ఉంది? 0.02% కూడా దళితుల చేతుల్లో లేదు ఈ దేశ సంపద. మరి దేశ సంపద లేకుండా ఈ సంపద కొంతమంది చేతుల్లో ఉండద్దని చెప్పేసి ఇవాళ భారత రాజ్యాంగంలో ప్రాథమిక డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో కాకుండా ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఈ దేశంలో సామాజిక అసమానతలు తొలగించాలి, ఆర్థిక అసమానతలు తొలగించాలి, ఈ సోషల్ ఆర్డర్ని సవరించాలి, సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఇవాళ స్త్రీ పురుష భేదం ఉండద్దు. అలాగే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయిన ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే ఇవాళ ఈ దేశం యొక్క ప్రకృతిని సంరక్షించాలి, ఈ దేశంలో ఉన్న మొత్తం జంతువులని పశువులను పరిరక్షించాలి, ఈ దేశ పశు సంపద పెంచాలి. ఇట్లా అనేక రకాల లక్ష్యాలను మనం పెట్టుకున్నాం కదా. మరి లక్ష్యాలను నెరవేరుతున్నాయా? మరి లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత ఎవరిది? ఇలా పాలకులది. పాలకులు ఎవరు? అగ్రకులాలు. అగ్రకులాలు మొత్తం పాలక సమాజంగా ఉండి ఈ దేశాన్ని దోపిడీ చేస్తూ ఈ సంపదను కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు మొత్తం దాసోహం చేస్తూ ఇలా పేదల్ని మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా చేస్తూ ఈ దేశంలో అసమానతలు విపరీతంగా పెంచి పోషిస్తున్న ఏ ప్రైవేటీకరణ ఉందో, ఏ ప్రైవేట్ శక్తుల కొమ్ముగాస్తున్నాయో, విద్య ప్రైవేటీకరణ అయింది, ఉద్యోగాలు ప్రైవేటీకరణ అయిపోయింది, ఆరోగ్యము ప్రైవేటీకరణ అయిపోయింది. ఇవాళ ప్రభుత్వ చేతుల్లో 10% కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, 90% ప్రైవేటీకరణ అయిపోయింది. మరి అట్లాంటి పరిస్థితులలో ప్రైవేట్లో ప్రాతినిధ్యం లేకుండా, రిజర్వేషన్ లేకుండా ఈ వర్గాలకు ప్రైవేటు యొక్క ఇండస్ట్రీస్ వల్ల వచ్చే సంపద ఈ వర్గాలకు చేరకుండా, ప్రైవేటు ఉద్యోగాలు వీళ్ళు పొందకుండా, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకుండా, ఉన్నత ప్రభుత్వ జ్యుడిషియరీలో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకుండా, ఉన్నత ఉద్యోగాల్లో వీళ్ళ ప్రాతినిధ్యం లేకుండా మరి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి ఎట్లా మీరు అర్థాన్ని చెప్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా? సామాజిక రాజకీయ న్యాయం అంటే అది కేవలం స్లోగన్ మాత్రమేనా? ఒక రాజకీయ స్లోగన్ మాత్రమేనా? అది ఒక రాజకీయ స్లోగన్గా ఉంటప్పుడు మరి రాజ్యాంగ పీఠికలో ఆ పదాలు అవసరం లేదు, వాటికి సంబంధించిన యొక్క అధికారులు అవసరం లేదు రాజ్యాంగంలో. మరి దాన్ని సమీక్షించండి, తొలగించండి, మీరే సుప్రీంకోర్టు తొలగించండి. ఇవి అవసరం లేదు, ఈ సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం అవసరం లేదు, ఈ పదాలే అవసరం లేదు, ఈ దేశ రాజ్యాంగం నుండి తొలగిస్తామని చెప్పండి. అదే ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది కదా. అదే ఇవాళ మోహన్ భగవత్ గారు మొత్తం ఈ దేశంలో రిజర్వేషన్ సమీక్షించాలి అంటున్నారుగా. మరి రిజర్వేషన్లో పాటు ఈ దేశంలో సంపద కూడా సమీక్షించండి, ఎవరి చేతిలో ఉందో. ఈ దేశంలో బంగారం ఎవరి చేతిలో ఉంది సమీక్షించండి. ఈ దేశంలో ప్రైవేట్ రంగం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది సమీక్షించండి. కార్పొరేట్ హాస్పిటల్ ఎవరి చేతిలో ఉంది సమీక్షించండి. సినిమా హాల్ ఎవరున్నాయి, ఇండస్ట్రీస్ ఎవరున్నాయి, ఈ సంపద మొత్తం ఎవరి చేత ఎవరి గుప్పిట్లో ఉందో సమీక్షించండి. మరి ఆ పని కూడా చేయండి, సంతోషిస్తాం, వెల్కమ్ చెప్తాం, సుప్రీంకోర్టు స్వాగతిస్తాం సుప్రీంకోర్టును. ఈ దేశం మొత్తం సుప్రీంకోర్టు ఇలా పాలక సమాజం ఈ దేశం పట్టించుకోవడం లేదు, సుప్రీంకోర్టే పట్టించుకుంటుంది. ఈ దేశం న్యాయమూర్తులు గొప్ప న్యాయాన్ని చేస్తున్నారని చెప్పేసి మేము స్వాగతిస్తాం, వెల్కమ్ చెప్తాం సుప్రీంకోర్టుకు. మరి ఆ పని చేయగలదా ఆ సుప్రీంకోర్టు? మరి ఆ పని ఈబీసీ రిజర్వేషన్లో ఏం మాట్లాడింది సుప్రీంకోర్టు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడింది సుప్రీంకోర్టు? ఇవాళ పేదలకు సంబంధించి మాత్రం సంపన్న శ్రేణులను తొలగించండి, 100% రిజర్వేషన్లు తీసేయండి, ఆదివాసీలకి, ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలో సంపన్న శ్రేణిని తీసేయండి. ఇవాళ ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు, అది మెర్సీ, అది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం అని చెప్పేసి ఇట్లాంటి వక్రభాషలు ఇవ్వడం ద్వారా, రాజ్యాంగానికి విరుద్ధమైన వక్రభాషలు ఇవ్వడం ద్వారా మరి సుప్రీంకోర్టు ఈ సమాజాన్ని పరిరక్షిస్తున్నట్ట, ఈ పేద ప్రజల్ని పరిరక్షిస్తున్నట్ట, లేదంటే ఈ బడుగు బలహీన వర్గాలు పీడితులు ఎవరైతే నిన్న కరోనా చూసాము, ఎంత లేబర్స్ 27 కోట్ల మంది ఈ భారతదేశంలో శ్రామిక జనం రోడ్ల మీద 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నడిచి ఆకలి బాధతో చనిపోయి దిక్కు దివాణ లేకుండా వాళ్ళ ప్రాంతాలకు పోయే పరిస్థితి లేకుండా ఉన్న ఈ ప్రజల్ని ఏ మేరకు సుప్రీంకోర్టు కాపాడింది, ఏ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాయి? ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ తెచ్చుకుంటే అర్థమవుతుంది సుప్రీంకోర్టుకి, లేదా న్యాయ వ్యవస్థకి, లేదంటే పాలక సమాజానికి. మరి ఎట్లాంటి హీనమైన స్థితిలో ఈ దేశ ప్రజలుంటే
మరి ఎవరు సిగ్గుతో తల వంచుకోవాలి? పాలక సమాజం సిగ్గుతో తల వంచుకోవాలా? సుప్రీంకోర్టు తల వంచుకోవాలా? లేదంటే ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం తల వంచుకోవాలా? పౌర సమాజం తల వంచుకోవాలా? ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ న్యాయమూర్తులు, న్యాయ దేవతలతో సమానంగా కీర్తించబడుతున్న దేవుళ్ళు, దేవతలతో సమానంగా కీర్తించబడుతున్న న్యాయమూర్తులు ఆ దేవుళ్ళ దగ్గరికి ప్రజలు పోయి వేడుకొని ఏమని వేడుకుంటున్నారు? మాకు దేవుడా మాకు ఒక ఇల్లు ఇయ్యి, దేవుడా మాకు ఉద్యోగం ఇయ్యి, దేవుడా మాకు ఒక జాగ ఇయ్యి, ఇంత భూమి ఇయ్యి, ఇంత అన్నం పెట్టు, ఇంత షెల్టర్ ఇయ్యి అని చెప్పేసి దేవుళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేసుకుంటే, మరి ఈ మిమ్మల్ని నిజమైన దేవుళ్ళుగా, న్యాయ వ్యవస్థను ఇప్పటికే నిజమైన దేవుళ్ళుగా, అలాగే పాలక సమాజాన్ని ఒక దైవాచ సంబూతులుగా, కార్యనిర్వాహక వర్గాన్ని ఇవాళ ఒక రక్షకులుగా మిమ్మల్ని భావిస్తున్న ఈ ప్రజలకు న్యాయం జరగాలంటే, న్యాయ వ్యవస్థ ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల, న్యాయ వ్యవస్థే ఇలాంటి తీర్పులు ఇస్తే ఇక ఈ ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? ఈ పేద ప్రజలు, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాలి? పార్లమెంటే మౌనం వహిస్తే, అసెంబ్లీలే మౌనం వహిస్తే ఇట్లాంటి దుర్మార్గమైన తీర్పుల ద్వారా, రాజ్యాంగ వ్యతిరేక తీర్పులను మీద సైలెంట్గా ఉంటే మరొక తిరుగుబాటు రాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద ఎట్లయితే తిరుగుబాటు వచ్చిందో అట్లాంటి తిరుగుబాటు రేపు ఆదివాసులు చేసి లక్షలాదిగా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏంటి? అలాగే ఎస్సీ ఎస్టీలు మరొకసారి ఉద్యమానికి పిలిపిస్తే పరిస్థితి ఏంటి? అలాగే ఓబీసీలు మొత్తం తమ యొక్క రిజర్వేషన్ లేక చట్టం గురించి, తన యొక్క సమస్యల గురించి రేపు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏంటి? ఇవాళ మళ్ళీ దాన్ని అదొక ల్యాండ్ ఆర్డర్ సమస్యగా మారదా? ఈ దేశ శాంతి భద్రత సమస్యగా మారదా? మరి మారడానికి బాధ్యులు ఎవరైతారు? దానికి పాలక సమాజం బాధ్యత వహించద్దా? కార్యనిర్వాహక సమాజం బాధ్యత వహించద్దా? న్యాయ వ్యవస్థ బాధ్యత వహించద్దా? మరి ఇలా అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ, లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ, సిటిజన్ అకౌంటబిలిటీ అనేది ఇవాళ మనం బోధిస్తున్నాం, రాజ్యాంగం చెప్తుంది. మరి ఇట్లాంటి అకౌంటబిలిటీకి మనం అతిథులమా? పౌరులను మనం అకౌంటబిలిటీ కావాలని చెప్పేసి పౌరులం అన్నప్పుడు మరి పాలక సమాజం కూడా అకౌంటబిలిటీ ఉండాలిగా, న్యాయ వ్యవస్థకు కూడా అకౌంటబిలిటీ ఉండాలి కదా, ప్రజల పట్ల కార్యనిర్వాహక వ్యవస్థ కూడా అకౌంటబిలిటీ ఉండాలి కదా. మరి ఎట్లాంటి పరిస్థితులలో నేను ఒకటే ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను కావచ్చు, హైకోర్టు న్యాయ వ్యవస్థను కావచ్చు, పాలక సమాజాన్ని కావచ్చు, అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థను కావచ్చు, ఉన్నత ఉద్యోగాలను కావచ్చు, అన్ని రకాల వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను కావచ్చు, మిగతా వ్యవస్థలను కావచ్చు, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా, మనం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉన్న దేశంగా, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు ఉన్న దేశంగా, ప్రపంచ వేదికల మీద మాట్లాడుతున్నామే, ఉన్నతమైన దేశంగా చెప్తున్నామే, ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా చెప్తున్నామే, అట్లాగే అత్యున్నత విలువలతో కూడిన రాజ్యాంగం అనే చెప్తున్నామే. మరి అది వాస్తవంగా నిజంగా జరుగుతున్నదా? నిజంగా ఆ అత్యున్నతమైన విలువలు పరీక్షించబడితే ప్రపంచంలో మనకంటే ఉన్నతమైన స్థితిలో ఏ దేశం ఉండదు. మరి వాటిని పరిరక్షించే బాధ్యత ఈ యొక్క పాలక సమాజం మీద, అలాగే కార్యనిర్వాహక సమాజం మీద, అలాగే న్యాయ వ్యవస్థ మీద, అలాగే ఇవాళ మీడియా సంస్థల మీద, ఫోర్త్ ఎస్టేట్ మీద, వీటన్నిటి మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది. ఈ సమాజాలన్నీ కూడా భారతదేశంలో భాగమే, భారత ప్రజలో భాగమే, భారత ప్రజాస్వామిక వ్యవస్థలో భాగమే. భారత రాజ్యాంగానికి అందరము లోబడి పనిచేయాల్సిందే. రాజ్యాంగమే ఉన్నతమైంది, రాజ్యాంగ లక్ష్యాలే ఉన్నతమైనవి. కాబట్టి ఏ వ్యవస్థ రాజ్యాంగానికి అతీతం కాదు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను నెరవేర్చడానికి అన్ని విభాగాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ, ఉన్నత న్యాయ వ్యవస్థ, హైకోర్టు న్యాయ వ్యవస్థ, పౌర సమాజం యొక్క హక్కులను పరిరక్షించే దిశగా వెళ్ళాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. హాయ్ వ్యూవర్స్, నా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి.